నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో ఏదైనా మాట్లాడేటప్పుడు 10 ఓట్లు వచ్చేలాగా మాట్లాడాలి కానీ 10 ఓట్లు పోయేలాగా మాట్లాడకూడదు. రాజకీయాల్లో 10 మందిని కలుపుకొని పోవాలే కానీ 10 మందిని కెలుక్కుంటా పోకూడదు. కానీ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ చేశారు. ఏమంటే ఆయన అన్ఫార్చునేట్లుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడంట, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదంట. ఎందుకు చెప్తున్నారు చూడండి. So I will really not want to respond on Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. Unfortunately, he became the deputy CM, but I don't think he's a serious politician. సో చూశారు కదా, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, ఆయన ఒక పార్ట్ టైం పొలిటీషియన్. ఆయన అన్ఫార్చునేట్ గా ఉప ముఖ్యమంత్రి అయ్యాడనేసి ఒక లూజ్ కామెంట్స్ అయితే చేశారు. దానికి సోషల్ మీడియా వేదికగా ఆమె ఎప్పుడో చేసినటువంటి లిక్కర్ స్కామ్ ని ఇప్పుడు తీసుకొచ్చి ఆ విజువల్స్ తీసుకొని వచ్చి ఇప్పుడైతే వైరల్ చేస్తా ఉన్నారు జన సైనికులు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు అప్పుడెప్పుడో మర్చిపోయినటువంటి లిక్కర్ స్కామ్ ని ఇప్పుడు వైరల్ చేయించి 10 ఓట్లు ఎలా తెచ్చుకోవాలి, పార్టీని ఎలా కాపాడుకోవాలిరా దేవుడా అని ఒకవైపు కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు, మరోవైపు కేసీఆర్ గారు కష్టపడతా అంటే ఈమె వచ్చి ఏదో ఇంటర్వ్యూలో 4 ఇంగ్లీష్ వచ్చు కదా అని 4 మాటలు మాట్లాడింది. 5 కోట్ల మంది మనోభావాలు దెబ్బతినేటట్లు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఆయన నమ్మి ఓట్లు వేసిన వాళ్ళని కించపరిచే విధంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఓట్లేసి గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, గెలిచి మంత్రి అయ్యాడే కానీ లేదా తండ్రి పెట్టిన పార్టీలో దొడ్డిదారున ఎమ్మెల్సీ అయితే కాలేదు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ మీద నేను ఎంపీగా పోటీ చేస్తానని తొడలు కొట్టి ఆఖరికి సర్వేలు చేసుకొని ఓడిపోతామని దొడ్డిదారుల ఎమ్మెల్సీ తెచ్చుకున్న నువ్వెక్కడ? సొంతంగా పార్టీ పెట్టి గెలిచి ఓడిపోయినప్పటికీ కూడా ఆయనే 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా 12 సంవత్సరాలు సొంత డబ్బులతో పార్టీని నడిపి ఇప్పుడు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి పోటీ చేసినటువంటి 21కి 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ కొట్టి మంత్రి అయి ఉప ముఖ్యమంత్రి అయి ఒక గవర్నమెంట్ను నిలబెట్టడంలో, అదేవిధంగా అతి బలవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడంలో పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ? దొడ్డిదారులో ఎమ్మెల్సీ అయినటువంటి నువ్వెక్కడ? అంతేకాకుండా ఇంకా సీరియస్ పొలిటీషియన్ అంటే నీకులాగా సారాదందా చేసి 5.5 నెలలు జైలులో ఈడీ కేసులు పెట్టించుకొని ఒక లేడీ అయి ఉండి కూడా సారాదందా చేసి ఉద్యమం నుంచి పుట్టినటువంటి ఒక బ్రహ్మాండమైన ఒక పార్టీని ఈరోజు ఎక్కడా లేకుండా చేయడమే కాకుండా ఎక్కడో ఉన్నటువంటి ఢిల్లీలో గవర్నమెంట్ కూడా పడిపోయేలాగా స్కామ్ చేసిన నువ్వు సీరియస్ పొలిటీషియన్. పాపం ఆయన సొంత డబ్బులతో ఎన్నో కార్యక్రమాలు, ఎంతో మందికి అండగా ఉంటారు. ఆయన ఎక్కడ సీరియస్ పొలిటీషియన్? నువ్వే సీరియస్ పొలిటీషియన్. సీరియస్ పొలిటీషియన్ అంటే ముందు చిప్పకూడి తిని రావాలా అని నెటిజన్లు అయితే బగ్గుమంటున్నారు. చూడండి, ఇక్కడ సీరియస్ పొలిటీషియన్ అంటే స్కాములు చేయాలా అని అడుగుతున్నారు. అదే విధంగా చూడండి, సీరియస్ పొలిటీషియన్ అంటే స్కాములు చేయాలా, చిప్పకూడు తిన్నావు, దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీ అయ్యావు, వారసత్వ రాజకీయం తప్ప నీకేముంది? కేసీఆర్ అనే 3 అక్షరాలు పక్కన పెడితే ఏముంది? ఇంకా ఉద్యమానికి ముందు మీ ఆస్తులంతా, ఉద్యమం జరిపేటప్పుడు మీ ఆస్తులంతా, రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు మీ ఆస్తులంతా అని కూడా లెక్కపత్రాలు అయితే అడుగుతున్నారు. కవితపై జన సైనికుల ఆగ్రహం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వీడియోలు వైరల్. వాస్తవంగా ఎందుకు ఆమె ప్రస్తావించి ఉండవచ్చు అనుకుంటే, మొన్నెప్పుడో కేసీఆర్ గారు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తావించి ఏదో కామెంట్స్ చేశాడు. ఇప్పుడు కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇప్పుడు టాక్ ఏం నడుస్తోందంటే, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమి ఏర్పడిందో అదే విధంగా తెలంగాణలో కూడా ఎన్డీఏ జతకట్టబోతుంది. సో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రతి నియోజకవర్గంలో ప్రచారం కూడా చేయబోతున్నారు. ఇప్పటి నుంచే మెంటల్ గా క్యాడర్ ని సిద్ధం చేసేదానికే వీళ్ళిద్దరు ఈ విధంగా మాట్లాడినట్లు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇక చూడండి, బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత కొత్త చిక్కుల్లో పడ్డారు. ఏదో కూతురు కాబట్టి ఒక సీట్ అయితే ఇచ్చినాడు, కానీ ఇట్లాంటి
నోటి దురుసు ప్రదర్శిస్తే నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు పోయే వ్యవహారమే కానీ 10 ఓట్లు తెచ్చే వ్యవహారం అయితే కాదు. సోషల్ మీడియాలో ఆమె పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతున్నారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలే దానికి కారణం. అన్ఫార్చునేట్లీ హీ బికేమ్ డిప్యూటీ సీఎం, హీ ఈస్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అని ఏపీ డిప్యూటీ సీఎం ను పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అదే విధంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేసి భుజానెత్తుకున్నాడో అదే విధంగా ఎన్డీఏ తెలంగాణలో ఫామ్ అవబోతుందనే ఒక టాక్ కూడా ఉంది కాబట్టి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా టార్గెట్ అయినట్లు తెలుస్తోంది. పవన్ పై కవిత చేసిన వ్యాఖ్యలతో కవితపై జన సైనికులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. పవన్ ను కించపరిచేలా ఆయన స్థాయిని తగ్గించేలాగా కవిత మాట్లాడారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ కవితను ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. చూడు ఎప్పుడో మర్చిపోయినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. సో అంతా మర్చిపోయినారు. ఇప్పుడు సారా దందాను కొట్టంగానే మొత్తం ఏమిదే వస్తుంది. 5.5 నెలల జైలు జీవితం ఎలా గడిపింది, అక్కడ ఏం తినింది అన్ని ఇప్పుడు వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. వారసత్వ రాజకీయాలు తప్ప ఏముంది? కేసీఆర్ కూతురిగా వారసత్వ రాజకీయాలతో నెట్టుకొస్తున్న కవిత ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అయ్యారని, పార్టీ పేరు చెప్పి ఆమె రాజకీయాలు చేస్తున్నారని జన సైనికులు విమర్శిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు స్పందిస్తూ పొరుగు రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేయొచ్చు కానీ ఫలానా నాయకుడిని డిప్యూటీ సీఎం అయ్యేంత స్థాయి లేదు, ఆయనకు అనుకోకుండా ఆ పదవి వరించిందని అనేది ఏమాత్రం సమంజసం కాదని నెటిజన్లు అంటున్నారు. వాస్తవంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా క్యాడర్ ఏమనుకుంటున్నారంటే అనవసరంగా కెలికింది మనకి ఏం సంబంధం ఉంది, ఆయన ఎక్కడో పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఆయనకి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు అనవసరంగా కెలికితే వాళ్ళందరూ ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ కు ఓటే కూడా అటువైపు వేస్తే ఎన్నో కొన్ని ఓట్లు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ కల్వకుంట్ల కవిత గారు ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఉంటే బాగుండనే అంటున్నారు. అదే విధంగా ఈమె ఎక్కడో డైమండ్ షోరూమ్కి వెళ్ళి అక్కడేదో నగలు కొనుక్కొని వస్తూ పార్టీ ఫండ్లో రాసుకోమని చెప్పిందని ఏవేవో రకరకాల కథనాలు ఇప్పుడైతే వైరల్ అవుతా ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఏదైనా రాజకీయ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. 10 ఓట్లు తెచ్చే విధంగా పార్టీకి ఉపయోగపడేలాగా మాట్లాడాలి కానీ ఉన్న 10 ఓట్లు పోయేలాగా పార్టీకి డ్యామేజ్ కలిగేలాగా మాట్లాడితే ఆ పార్టీకే నష్టము. లోక్సభలో 2 ఎంపీ స్థానాలు గెలిచినటువంటి జనసేన పార్టీ ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ, అధికారంలో ఉండి 2 సార్లు అధికారంలో ఉండి లోక్సభలో 0 సీట్లు తెచ్చినటువంటి బీఆర్ఎస్ ఎక్కడ, కల్వకుంట్ల కవిత ఎక్కడ? కాబట్టి స్థాయి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే మంచిదని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.